హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మీవి డ్యూపోడ్స్ F30 కొత్తగా లాంచ్ అయిన ఇవి మనమైతే ఈరోజు ఈ వీడియోలో అన్బాక్స్ చేసి నాకు ఎలా అనిపించింది అని చెప్తాను. మెయిన్గా దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, అంటే 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే మీకు 10 అవర్స్ అయితే మ్యూజిక్ ప్లేబ్యాక్ అయితే ఉంటుంది. మెయిన్గా మీకు 42 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. సో ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్, పంచి బేస్ అయితే ఉంటుంది. సో మనకు బాక్స్ చూసుకున్న చాలా బాగుంది. సో మనకి అటుపక్కన ఇటు పక్కన పుష్ ద లిమిట్స్ అని మేడ్ ఇన్ ఇండియా అని అయితే ఉంది. బ్యాక్ సైడ్ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఇవి చూసుకున్నట్లయితే మనకు 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 10 అవర్స్ బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 10mm డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇది స్వెట్ ప్రూఫ్ ఉంటుంది. అండ్ టైప్ సి కేబుల్తో అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం బాక్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంది. ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ వారంటీ మనకి 1 ఇయర్ అయితే వారంటీ అయితే ఇస్తారు. సో మీకు ఏమైనా రిపేర్ వస్తే వాళ్ళ వాట్సాప్ నెంబర్కి మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ మనకి వాళ్ళ నుండి ఒక మెసేజ్ అయితే వాళ్ళ ఎవరైతే ఫౌండర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుండి. అండ్ నెక్స్ట్ మనకు ఒక యూజర్ మాన్యువల్ అనమాట. అంటే దీంట్లో మనకి టచ్ కంట్రోల్స్ ఉంటాయి. సో అది ఎలా యూజ్ చేయాలని కూడా నేనైతే చెప్తాను. దాంట్లో అయితే రాసి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒక చిన్న బాక్స్ ఉంది. దీంట్లో మనకి ఛార్జర్ అండ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఇచ్చారు. ఛార్జర్ మనకి చాలా మంచి విషయం, టైప్ సి అనమాట. అంటే ఇప్పుడు అందరూ అప్గ్రేడ్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా అప్గ్రేడ్ అయ్యారు. నెక్స్ట్ మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఇచ్చారు. ఇవి 2 సెట్లు మాత్రమే మనకైతే ఇచ్చారు. ఇంకా ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేదని అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ బాక్స్ చూసుకున్నట్టయితే మనకి బయట నుండి ఈ విధంగా ఉంటుంది. సో చాలా క్యూట్గా ఉంది. A30 అని ఒకటి ఉంది, మన ఛానల్లోనే అన్బాక్సింగ్ గతంలో చేశాను. సో దాంతో కంపేర్ చేస్తే ఈ F30 అనేది చాలా బాగుంది. అది A25, ఇది వచ్చేసి F30 మోడల్. సో చాలా క్యూట్గా చిన్నగా అయితే ఉంది. సో నాకు ఎలా అనిపించింది ఈ బిల్డ్ క్వాలిటీ, సౌండ్, ఇవన్నీ నేనైతే మీకు తర్వాత అయితే చెప్తాను. సో ఇవి పేర్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ మీరు బాక్స్లో నుండి బయటకు తీసినట్లయితే కనుక అవి ఆటోమేటిక్గా ఆన్ అయితే అయిపోతాయి. మళ్ళీ బాక్స్లో పెడితే ఆఫ్ అయితే అయిపోతాయి. ఈజీగా పేర్ అయిపోతాయి. మీకు కనెక్షన్లో ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఒకవేళ మీరు ఏమన్నా ఫేస్ చేస్తే కనుక మళ్ళీ దాన్ని బాక్స్లో పెట్టేసి బయటకు అయితే తీసేయండి. మళ్ళీ అవి అయితే సింక్ అయిపోతాయి. సో మీకు అలాంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ ఛార్జింగ్ వచ్చేసి మనకి 42 అవర్స్ అన్నారు కాబట్టి అట్లీస్ట్ మనకు ఒక 1.5 డే అయినా మనం హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మీకు అవి వర్క్ అవుతున్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం వాటి మీద ఒక రెడ్ కలర్ ఇండికేషన్ అయితే ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. సో బడ్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే ఉన్నాయి. అండ్ వీటి ప్రైస్ చూసుకుంటే మనకి అరౌండ్ 1000 రూపాయలు ఉంది. కానీ ప్రజెంట్ మనకి 1200 ఉంది. కానీ మీకు 1000 రూపాయలకి అయితే వస్తుంది. సో మీకు ఖచ్చితంగా ఆఫర్స్లో ఒకసారి 1000 రూపాయలకి వచ్చిందంటే మళ్ళీ అయితే వస్తుంది అని అర్థము. సో ఖచ్చితంగా మీకు ఇదైతే 1000కి వస్తుంది. సో గైస్, అన్బాక్సింగ్ అయితే చూశారు కదా. ఇప్పుడు మనం నాకు ఎలా అనిపించింది అనేది చెప్తాను. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈ రివ్యూ మొత్తం మళ్ళీ చెప్తున్నానండి. 1000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ని మైండ్లో పెట్టుకుని నేనైతే చెప్తున్నాను. దీని ప్రైస్ బహుశా ఎక్కువ ఉంటే నాకు దీంట్లో నచ్చనివి కూడా ఎక్కువ ఉండేవి. ఇది ఇంకా తక్కువ ఉంటే కనుక నేను ఇంకా దీన్ని పొగిడేవాడిని. 1000 రూపాయలకి నాకు ఎలా అనిపించింది అనేది మాత్రమే చెప్తున్నా. ప్రజెంట్ దీని ప్రైస్ మనకి 1200 అయితే ఉంది. కానీ మీరు సేల్స్లో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు 1000 రూపాయలకి వస్తుంది. ఇది ఒక్కసారి 1000 రూపాయలు మనకి ఫ్లిప్కార్ట్లో చూపించింది అంటే ఏదో ఒక టైంలో ఇది ఖచ్చితంగా 1000కి వస్తుంది. మీరు అప్పటిదాకా వెయిట్ చేయండి. 1000 రూపాయలు వచ్చినప్పుడు కొనుక్కోండి. లేదు 1200కి నేను వెయిట్ చేయలేను భయ అంటే కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ గైస్, ఇవి వచ్చేసి మనకి ఎయిర్ బడ్స్ కాదు, ఎయిర్ పాడ్స్ అనమాట. అంటే మనకి ఇలాంటి స్టిక్ టైప్ అయితే ఉంటుంది. సో ఇది మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక బిల్డ్ క్వాలిటీ మాట్లాడుకుందాం. బిల్డ్ క్వాలిటీ నాకు యావరేజ్ అనిపించింది. మరీ అంత తక్కువ కాదు, మరీ అంత ఎక్కువ కాదు, యావరేజ్ అనిపించింది. ఏదైతే కింద బేస్ ఉందో ఇది బాగానే ఉంది. కానీ ఈ పైది మరీ ప్లాస్టిక్ ఫీల్ అయితే మనకి ఉంది. సో ఇది కొంచెం ఇంప్రూవ్ చేస్తున్నా బాగుండేది. గతంలో మివిది A25 అనుకుంటే ఒక మోడల్ అన్బాక్స్ చేశాను మన ఛానల్లో. సో అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. కానీ దానికి దీనికి తేడా ఏంటంటే ఇది 42 అవర్స్ బ్యాటరీ, అది వచ్చేసి 30 అవర్స్ బ్యాటరీ. అండ్ ఇది వచ్చేసి మనకి 1200 ఉంది ప్రజెంట్, అది వచ్చేసి 1300 ఉంది. ఇలా చిన్న చిన్న డిఫరెన్సెస్ మనకి. అండ్ ఏదైతే ఈ షేప్ ఉందో ఇది కూడా డిఫరెంట్ అయితే ఉంది. సో దాని మీద నాకైతే ఇది బెటర్ అనిపించింది. మనకి దీంట్లో 10mm డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. కానీ మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చూస్తే దీంట్లో 13mm అని ఉంటుంది. అది ఏదో ఒక ఎర్రర్ అయి ఉంటుంది. కానీ 10mm డ్రైవర్స్ అయితేనే మనకి దీంట్లో యూజ్ చేశారు. నెక్స్ట్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అవతల వాళ్ళకి కూడా బాగానే వినిపిస్తుందని అయితే నాకు చెప్పారు. కానీ మీరు ఏదైతే బయటకు వెళ్తున్నారో అది డిస్టర్బెన్స్ ఎక్కువ తీసేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా పక్క నుండి ఏమన్నా వెహికల్ వెళ్ళింది అనుకోండి, ఆ సౌండ్ కూడా అయితే తీసుకుంటుంది. సో దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ లేదు కాబట్టి ఆ ప్రాబ్లం అయితే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం సౌండ్ క్వాలిటీ చూసుకున్నాం. మనం మ్యూజిక్ ఎక్కువ వింటాం కాబట్టి మ్యూజిక్ చూసుకున్నట్లయితే మ్యూజిక్ నాకు బేస్ కొంచెం డామినేటింగ్ అనిపించింది. అంటే మిగతా సౌండ్తో చూసినట్లయితే నాకు బేస్ కొంచెం ఎక్కువ అనిపించింది. సో దాంతో బేస్ ఎక్కువ అవ్వడం వల్ల మిగతా సౌండ్ అంతా కొంచెం ఫ్లాట్ అయిపోయినట్టు అయితే ఉంది. మరి నాకు బేస్ లవర్స్ అంటే కనుక ఇది తీసుకోవచ్చు మీరు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో వేరేవేమీ లేవు అసలు దీనికి కాంపిటీషన్ ఇవ్వడానికి కూడా. మనకి 1000 రూపాయలకి
ఇస్తే మివి ఇవ్వాలి, లేదంటే పీట్రాన్ అనే ఒక కంపెనీ ఉంది, లేదంటే బోట్లో మనకి 1 2 ఉన్నాయి అంతే. అవి కూడా ఎయిర్ బడ్స్ మనకి, ఎయిర్ పాడ్స్ మనకి ఈ రేట్లో రావు. సో వీళ్ళు ఒక్కటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఎయిర్ పాడ్స్ లాగా మనకైతే డిజైన్ చేస్తున్నారు, కాబట్టి వీళ్ళకి ఇంత క్రేజ్ అనేది ఏర్పడింది. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది చెప్పాను కదండి, కొంచెం బేస్ అయితే ఎక్కువ అనిపించింది నాకు. అండ్ దానివల్ల మిగతా సౌండ్ అంతా కొంచెం ఫ్లాట్ అయిపోయినట్లు ఉంది. అండ్ నెక్స్ట్ కంఫర్ట్ కానీ ఫిట్ కానీ నాకైతే బాగానే అనిపించింది, మరి అంత డిస్టర్బెన్స్ అయితే నాకు ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ ఇది ఆన్ ఆఫ్ కూడా చాలా ఈజీ, జస్ట్ మీరు ఇలా తీసి ఇలా పెడితే కనుక ఆన్ అయిపోతుంది. అండ్ ఈజీగా 2 కనెక్ట్ అయితే అయిపోతాయి. జస్ట్ మీరు కొంచెం దగ్గరగా పెట్టండి బయటకు తీసిన తర్వాత, మళ్ళీ అయితే సరిపోతుంది. 1.5 డే అయితే మనకు ఖచ్చితంగా అయితే మనకు వస్తుంది ఇది, అంటే 36 అవర్స్ అయితే మనకు ఖచ్చితంగా ఉంటుంది. సో ఫైనల్గా చెప్పుకోవాలంటే సౌండ్ క్వాలిటీకి నేను 4 ఇస్తాను, కాల్ క్వాలిటీకి కూడా 4 ఇస్తాను, బిల్డ్ క్వాలిటీకి వచ్చేసి 3.5 అయితే ఇస్తాను, అండ్ ఈ లుక్కి వచ్చేసి 5కి 5 అయితే ఇస్తాను. నాకైతే ఇది పర్సనల్గా చాలా బాగా నచ్చింది, ఏదైతే ఈ లుక్ మనకుందో ఇది అయితే బాగా నచ్చింది. సో మనం మేజర్గా చూసుకుంటే ఇలాంటివి మనకి ఎగ్ షేప్లో కానీ, ఓవెల్ షేప్లో కానీ, ఈ షేప్స్లో వస్తున్నాయి, కానీ ఇలాంటి షేప్లో మనకి ఎక్కువగా రావట్లేదు. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు 1000 రూపాయలకి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా కొనుక్కోండి, మనకి సేల్స్లో ఖచ్చితంగా మనకైతే 1000కి అయితే వస్తుంది. సో అది గైస్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.